ఇప్పటికీ వేల కోట్ల ఉన్న నవాబులు ఉన్నారంటే నమ్ముతారా? మొయినుద్దీన్ బాంఘీ అబ్బాసీ చరిత్ర ఏంటి? 600 సంవత్సరాల క్రితం నుంచి వీరి చరిత్ర ఉందంటే నమ్ముతారా? ఇప్పటికీ చెక్కు చెదరని సమాధి, కోట్ల రూపాయలు విలువ చేసే రాతి కట్టడం, బీజాపూర్ నుంచి అనంతపురానికి ఎలా తరలి వచ్చారు? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన మొయినుద్దీన్ బాంఘీ అబ్బాసీ గారితో D3 న్యూస్ ప్రత్యేక ఇంటర్వ్యూ. అందరికీ నమస్కారం. D3 న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనతో పాటు ముఖ్య అతిథి, అదేవిధంగా ఈరోజు ముఖాముఖి కార్యక్రమానికి ఇచ్చేసిన మొయినుద్దీన్ బాంఘీ అబ్బాసీ గారు మనతో పాటు ఉన్నారు. మొయినుద్దీన్ బాంఘీ అబ్బాసీ గారితో వారి యొక్క చరిత్ర ఏంటి, వారి తాత ముత్తాతలు ఏం చేసేవారు, అలా వాళ్ళకి బాంఘీ అబ్బాసీ, మొయినుద్దీన్ బాంఘీ అబ్బాసీ ఇలా పేరు ఎలా వచ్చింది అనే విషయాలు తెలుసుకోబోతున్నాము. వీళ్ళు ఏ విధంగా ఈరోజు గురువులు, మత గురువులు అని చెబుతున్నారు, వీళ్ళకి ఆధారం ఏంటి అనే విషయాలు ఈరోజు క్లుప్తంగా తెలుసుకోబోయే ప్రయత్నం చేస్తాం. చెప్పండి సార్, ఈరోజు మీరు గురువులు అంటున్నారు, మరి మొయినుద్దీన్ బాంఘీ అబ్బాసీ అంటే ఆ మొయినుద్దీన్ బాంఘీ అబ్బాసీ అనే పేరు ఎలా వచ్చింది అనే విషయాలు మా D3 న్యూస్ ప్రేక్షకుల కోసం మీ మాటలు. మొయినుద్దీన్ బాంఘీ అబ్బాసీ అంటే, మొయినుద్దీన్ అనేది నా పేరు, బాంఘీ అనేది ఒక మసీదులో అజా ఇచ్చే ఆయనకి బాంఘీ అంటారు. అది బాంఘీ లకపు. ఈ బాంఘీ లకప్ అనేది ఏ విధంగా వచ్చింది అంటే, మా తాత ముత్తాతలు గారు బిజాపూర్లోని ఒక జామియా మసీదుని అలీ ఆదిల్ షా అనే ఆయన నిర్మించారు. ఆయన నిర్మించిన తర్వాత అజా ఇతని ద్వారానే చేయించాలా అని చెప్పేసి అని అలీ ఆదిల్ షా గారు మా తాతగారితో అల్లాహు అక్బర్ అని చెప్పేసి అని అజా ఆయన ద్వారా ఆ రోజు కార్యక్రమాన్ని చేపట్టారు. అయిన తర్వాత ఆయన బాంఘీ అనే ఒక లకపు మా తాతగారికి డాక్యుమెంట్తో సహా ఆయన ఇచ్చారు. నేను డాక్యుమెంట్ మీకు కానీ సమర్పిస్తున్నాను. తర్వాత అబ్బాసీ అనే పేరు ఏ విధంగా వచ్చిందంటే, అబ్బాసీ అనేది ప్రవక్త గారి చిన్నాయన హజరత్ అబ్బాస్ అబ్దుల్ ముతల్లిబ్ గారు, ఆయన ఒక వంశానికి చెందిన వాళ్ళం మేము. ఆయన నుంచి అబ్బాసీ అనేది మా తాత ముత్తాతలకి అందరికీ అక్కడి నుంచి అబ్బాసీని వస్తుంది. మా తాతగారు బిజాపూర్ నివాసులు. ఆయన పేరు మొహమ్మద్ అబ్బాసీ. ఆయన కుమారుడు మొహమ్మద్ దుర్వేష్ అబ్బాసీ. ఆయన కుమారుడు షేక్ సాహెబ్ బాంఘీ అబ్బాసీ. ఆయన కుమారుడు, ఆయనకి 4 కుమారులు. ఆయన 4 కుమారుల్లో ఆ 4 కుమారుల్లో ఒక ఆయన సామన్ సాబ్ బాంఘీ అబ్బాసీ. ఆయన యొక్క మనవుని నేను. ఆయన తర్వాత 3వ తరం, 4వ తరం, 5వ తరం వంశానికి చెందిన వాడిని నేను. అయితే 3, 4, 5వ తరం అంటే దాదాపుగా ఒక తరానికి 100 ఏండ్లు అనుకున్నా కూడా దాదాపుగా 5 ఏండ్లు అంటే 500 ఏండ్లు మీరు తరాలు చెప్తున్నారు, 500 సంవత్సరాలు క్రిందట చెప్తున్నారు. అంటే ఈరోజు మీరు యొక్క బాంఘీ అబ్బాసీ వంశీకులు అంటే ఈ వంశం ఎలా వచ్చింది అంటే, మీరు ఇక్కడ ఈరోజు ధర్మవరం పట్టణంలో నివసిస్తూ ఉన్నారు. మరి మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీరు ఇక్కడికి ఎలా రావడం జరిగింది, మీ తాతలు ఎక్కడ ఉండేవారు అనే విషయాలు కొన్ని. మా తాతగారైన మొహమ్మద్ అబ్బాసీ గారిని బిజాపూర్ యొక్క అలీ ఆదిల్ షా అనే ఒక రాజుగారు, బాదుషా గారు, ఆయన గురువుగా స్వీకరించి, ఆయన గురువుతత్వాన్ని స్వీకరించి ఆయన శిష్యునిగా చేరి మా గురువుగా తాతని బిజాపూర్కి రప్పించుకోవడం జరిగింది. అటువంటి రాజగురువు అయిన వంశము ఇది 80 సంవత్సరాల కిందట వరకు కూడా బిజాపూర్లోనే ఉండింది. 80 సంవత్సరాల తర్వాత మా నాన్నగారిని ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మ్యారేజ్ చేసుకోవడం, దానివల్ల మా నాన్నగారు ఇక్కడ ధర్మవరం రావాల్సింది జరిగింది. మా నాన్నగారు ఇక్కడే మా అమ్మమ్మ వాళ్ళు
వాళ్ళ ఇళ్ళలోనే ఇక్కడే నిలిచిపోయారు వాళ్ళు. ఇక్కడ నిలిచిపోయిన తర్వాతనే మళ్ళీ మేము ఇక్కడే జన్మించాము, ధర్మవరంలోనే జన్మించాము. ధర్మవరంలోనే మా నాన్నగారికి 7 మంది సంతానము, ఒక ఆడపాప. దాని సంతతిలో మా 7 మంది అన్నదమ్ముల్లో ఈ సూఫీ మతానికి సంబంధించిన విషయము సర్వమతంగా అందరూ సమ్మేళనంగా అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనేది మా నాన్నగారి ఒక ఆకాంక్ష. ఆ గురుతత్వం వదలకూడదు, మన వంశంలో ఉండాలి అని అంటే మా నాన్నగారి ద్వారా నేను మా ఇంట్లో ఒక డాక్యుమెంట్ దొరికింది. ఆ డాక్యుమెంట్ ద్వారా నేను కర్ణాటక అయిన బిజాపూర్కి వెళ్ళి మా అన్నగారైన వారి దగ్గర నేను ఆ గురుబోధన తీసుకొని, ఖిలాఫత్ను తీసుకొని, అక్కడి నుంచి నేను తర్వాత ఆయన ఆజ్ఞానుసారంగా ఒక గురువు, సూఫీ గురువు ఏం చెప్పగలుగుతాడు, ఏం చేయగలుగుతాడని నా గురువు నాకు బోధించారు. అది బోధించిన తర్వాత నేను అది తీసుకొని నేను శిష్యులుగా తయారు చేసుకొని నేను ఒక పీఠం అనేది తయారు చేసుకొని వాళ్ళ పేరు మీదనే నేను ఈ పొద్దువరకు నడుస్తున్నాను. అయితే ఈ పీఠం తీసుకోవడం జరిగింది అంటున్నారు. మరి ఇది మీకు డాక్యుమెంటు ఎప్పుడు దొరికింది? అంతకుముందు మీరు ఏం చేసేవారు? ఈ పీఠం ఎలా వచ్చింది? అంటే పీఠం తీసుకొని ఎన్నేళ్ళు అయింది? తర్వాత మీ ద్వారా ఎంతమందికి ఇది చేశారు? అంటే ఇది మీ దాంట్లో ఏది బోధ ఇస్తూ ఉంటారంట, మరి ఎంతమందికి బోధ ఇస్తూ ఉన్నారు? శిష్యరికం ఎలా ఇస్తూ ఉన్నారు? దాని గురించి శిష్యరికం అనేది ఒకటి ఏముందంటే, మా గురువుగారు అయిన వారు అబ్దుల్ ముతలిబ్ వారు చెప్పి మాకు ఇచ్చారు. అబ్దుల్ లతీఫ్ అమీరుద్దీన్ బాంగీ గారు నాకైతే ఏమైతే గురుబోధ ఇచ్చారో ఆ గురుబోధ కింద శిష్యరికం చేసి దైవం ఏమి, గురువు ఏమి, గురువు లేకుండా దైవం దొరుకుతాడా అనే అంశం మా గురువుగారు నాకు నేర్పించారు. నేను అది నా శిష్యులకే నేర్పిస్తున్నాను. నా శిష్యులకు కూడా నేర్పించి వాళ్ళకు గురువు దైవము, మనం తల్లి తండ్రి గురువు దైవం అనే అంశం మీదనే మనం నడవాలి. ఈ విధంగానే మనం పోవాలి. పెద్దల సహకారం తీసుకోవాలి, పెద్దల సూచనలు కానీ తీసుకోవాలి. వాళ్ళ సూచన ప్రకారంగానే మనం ఏదైనా ముందడుగు వేయాలి. మంచే చేయాలి, చెడు చేయకూడదు, చెడు మన దగ్గరికి రాకూడదు అనే అంశమే మాది. దాని తర్వాత వచ్చేసి కలిసికట్టుగా మనం జీవించాలి అనేదే మనం అందరము. మనం ఏదో ఒకటి మన మతమే ఇది అని చెప్పేసి కాదు, సర్వమతం సమ్మేళన, అందులో అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనే అంశమే నా శిష్యులకి నేను నేర్పిస్తున్నాను. దైవానికి సంబంధించింది ఒక జికీర్ అనేది ఉంటుంది. ఆ జికీర్ అనేది మేము నా శిష్యులకి ఇస్తాను. నేను ఆ ఇచ్చిన తర్వాత వాళ్ళకు కూడా వాళ్ళ ఆ జికీర్ పొందిన తర్వాత వాళ్ళకు కూడా నేను ఒక పీఠం ఇస్తాను. ఆ పీఠానుసారం వాళ్ళు కానీ వాళ్ళు శిష్యులకం చేయొచ్చు. వాళ్ళు శిష్యులకం చేసేదానికి నేను పీఠం ఇస్తాను. నా ద్వారా నా గురువు నాకు ఇచ్చారు పీఠము, నేను నా శిష్యులకి ఆ పీఠం ఇస్తున్నాను. అయితే మీరు బోధ ఇస్తాము, ఇది మీకు శిష్యరికం ఇస్తామంటున్నారు. అంటే దీని ద్వారా వాళ్ళకేమి ఉపయోగం? అంటే ఇప్పుడు సమాజంలో నార్మల్గా సమాజంలో ఉండేదానికి మీ దాంట్లో వచ్చిండేదానికి వాళ్ళకేమి ఉపయోగం? మనిషి ప్రశాంతత, మనిషి ఏ విధంగా జీవించాలి, ప్రేమ అభిమానంతో ఎట్లా ముందుకు పోవాలి. మనము మౌనం మౌనమే దాంట్లో ఎంతో ఉంది, అది గ్రహించాలి. ఫస్ట్ జికిర్ అనేది భగవంతుని యొక్క స్మరణ. ఆ స్మరణ మనం పొందాలి. ఏ విధంగా పొందాలి అంటే అది మా గురువుగారు నాకు ఇచ్చారు, నేను నా శిష్యులకు ఇస్తున్నాను. ఆ జికిర్ అనేది అది ఆ బోధ. అంటే తద్వారా ఏమైనా చెడు వ్యసనాలు ఉంటే పోయే అవకాశం ఉందా? చెడు వ్యసనాలు ఉంటే పోతాయి. వీళ్ళు కూడా ఆ చెడు వ్యసనాలకు దూరం అవుతారు. చెడు వ్యసనాలు ఉన్నవారు కూడా చెడు వ్యసనాలు దూరం అవుతాయి. ఆ దూరం అవుతాయి. తర్వాత మనిషి మారి సమాజంలో అందరినీ ప్రేమించగలిగిన వాడవుతాడు. ప్రేమ స్వరూపం, ప్రేమే అంతా. అందరూ ప్రేమగా ఉండాలి, అందులో మనం ఉండాలి. ఆ ప్రేమ స్వరూపాలని తయారు చేసేదే మా సూఫీయిజం. అయితే ఇప్పుడు శిష్యరికం ఇస్తాము అని చెప్పి చాలామంది కొద్ది వరకు డబ్బులు వసూలు చేస్తారనే టాక్ బయట కొన్ని చోట్ల వచ్చింది. మరి మీరు కూడా డబ్బులు తీసుకొని శిష్యరికం ఇస్తారు? డబ్బులు తీసుకొని దైవాన్ని అమ్మడం మా వంతు కాదు. మా డబ్బులు తీసుకునేది అంటే అది సమ్మతించదు. అది ఎక్కడ కూడా ఏ గురువు కూడా సమ్మతించరు. గురువు ఒక శిష్యుని తయారు చేయాలంటే నాలాగా తయారు కావాలి ఒక శిష్యుడు. ఈ ప్రజల్లో ఉండే ఒక మై అంటారు మళ్ళీ మామూలుగా మనము నేను అనే అహంభావం, ఆ అహంభావం తొలగించుకోవాలి. మనము అనగా మనం ఎట్లా జీవించాలి, అందరితో ఎట్లా కలిసిమెలిసి ఉండాలి అనే బాధ, వీరికి నేను అనే బాధ తప్పించేసి వాళ్ళకి మనము అనేది మేము నేర్పిస్తున్నాం వాళ్ళకి.
అయితే ఇది ఒక మతానికి చెందిందేనా లేదా అన్ని మతాలకి వర్తిస్తుందా? ఒక మతానికి సంబంధించిందంటే ఇది ఇస్లాం మతం సంబంధించింది. లేకిన్ దాంట్లో సూఫీయిజం, ఇస్లాం మతం సూఫీయిజం ఏమంటుందంటే, సూఫీయిజంలో వచ్చి మనం అందరం కలిసి ఉందాం, వాళ్ళని మనం గౌరవిద్దాం, మనకు వాళ్ళు గౌరవిస్తారు. ఇది ఒకరిపైన దిద్దేది కాదు, ఒకరిపైన రుద్దేది కాదు. ఇది ఏమున్నా కానీ వారు చేసుకుంటారు, వాళ్ళకి మనం సహకరిస్తాం, మనకు చేసుకున్నప్పుడు మనకు వాళ్ళు సహకరిస్తాం. మనం తోడు నీడగా, అన్నా తమ్మునిగా మనం ఈ ప్రపంచంలో బతుకుదాం. ఈ ప్రపంచంలో మనం నిజమైన దైవాన్ని, దైవత్వాన్ని, దైవ అనుగ్రహాన్ని మనం పొందుదాం. ఏకేశ్వరుడే అందరికీ, ఎక్కడ ఏమీ లేదు, అంతా ఏకేశ్వరునే నమ్మేది, ఏకేశ్వరునే కొలిచేది. కానీ కొన్ని డిఫరెన్స్ల ప్రకారంగా ప్రవక్తలు ఏ విధంగా మన ప్రపంచంలోకి వచ్చారో ఆ డిఫరెన్స్ని బట్టి మతాలు మారాయి, మతాల ప్రకారంగా నడుస్తున్నారు. కానీ ఇప్పుడు ఈ సూఫీయిజం మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సర్కార్ గారి యొక్క ఆజ్ఞానుసారం వచ్చింది కాబట్టి ఆయన ఆజ్ఞానుసారంగా ఈ దాంట్లో సూఫీ మజం అనేది కూడా ఇస్లాంలో ఏముంటుందంటే, ఒకరికి మేలు చెయ్యి, నువ్వు తినేది కాదు, నీ పక్కింటి వాడు తింటున్నాడా లేదా అది ఆలోచన చెయ్యి. అది ఎనీ క్యాస్ట్, ఏ క్యాస్ట్ అన్నా కానీ అది వాళ్ళకు వచ్చేసి నువ్వు ఫస్ట్ వాళ్ళకు పెట్టి నువ్వు తిను. గురువుగా మేము నేర్పించే మా శిష్యులకి ఇదే. ఫస్ట్ మొదటి వాడి బాధ ఏముందో వాని బాధ తొలగించు, తర్వాత నువ్వు చూసుకో. అయితే మీకు చెప్పిండే దాంట్లో చిన్న లాజిక్ అడుగుతాను. ఇప్పుడు ఫస్ట్ అతను బాగుంటేనే కదా ఇంకొకరికి సాయం చేసేది. బాగుంటాడనే, బాగా ఉండాలని మేము కోరుకొని మేము ఆ విధంగా తీర్చిదిద్దుతున్నాం అతనికి. అయితే మీరు బోధ ఎంతమందికి ఇచ్చింటారు ఇప్పటి వరకు? నేను ఇప్పటి వరకు బోధ ఇచ్చిండేది వచ్చేసి ఒక 1300 మందికి వరకు ఇచ్చాను. అంటే మొత్తం మన అనంతపురము ఇట్లా పరిసర ప్రాంతం చెందిన వారైనా మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నారు? లేదు, అది ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర అంతలక కూడా మా కలిసిమెలిసి అందరు గురుస్వాములతో మేము కలిసి ఉన్నాము, అందరితో కలిసి తిరుగుతున్నాము. అందరితో అక్కడ ఉన్నవారు మమ్మల్ని ఎవరైతే ప్రేమిస్తారో మేము వాళ్ళని ప్రేమిస్తున్నాం. అయితే ఇప్పుడు నవాబులు అంటే నవాబు అనే పేరు ఎందుకు వచ్చిందంటారు? నవాబులు అంటే అప్పుడు పరిపాలన చేసే వాళ్ళని బట్టి రాజులు అనేవాళ్ళు, నవాబులన్నీ ఇస్లాంకి సంబంధించిన వాళ్ళు కాబట్టి వాళ్ళు నవాబులు అనేవాళ్ళు, వీళ్ళని రాజులు అనేవాళ్ళు. అయితే మరి మీ వంశంలో కూడా నవాబులు ఉన్నారా? నవాబులు లేరు, బాషాలు ఉన్నారు. అంటే రాజాది రాజులు అంటారు వాళ్ళని, రాజాది రాజులు ఉన్నవారు. మరి అలా ఉన్నప్పుడు మీ తాతగారికి అలా ఏమన్నా ఆస్తులు ఉన్నాయా ఇప్పటికి కానీ? ఏమన్నా మా తాతగారికి వచ్చేసి ఒక మసీదు నిర్మించి ఇచ్చిన తర్వాత ఆ మసీద్ తర్వాత వచ్చి 2500 ఎకరాల భూమి బిజాపూర్లో, మంగోలియాలో ఇవ్వడం జరిగింది. దానికి దీపం పెట్టుకోవడము, ఆ వంశవృక్షం అది నడవడానికి వాళ్ళు అట్లే నడవాలి, ఆ వంశవృక్షం అలాగే నడవాలని చెప్పేసి ఇప్పటికీ ఉన్నారు. మా వంశంలో ఇప్పటికీ ఆ ఆస్తులు అనుభవిస్తున్నారు. అంటే మీకు ఏమన్నా అలా ఆస్తి వచ్చిందా? ఏమన్నా కొన్ని 100 ఎకరాలు ఏమన్నా వచ్చిందా? 100 ఎకరాలు ఏం రాలేదు. మా నాన్నగారి పేరు మీద ఏదైతే ఉందో అది నేను దక్కించుకునేదానికి నేను దాన్ని కృషి చేసుకుంటున్నాను. అది జరుగుతోంది పని. అయితే మరి బ్రిటిష్ కాలంలో, ఆ కాలంలో ఉండేదానికి ఇప్పుడు డాక్యుమెంట్ పరంగా అది వర్తిస్తాయంటారా? వర్తించడము ఇంగ్లీష్ గవర్నమెంట్ అది అని చెప్పి అనడమే కాదు, కానీ ఇప్పుడు డాక్యుమెంట్ కోర్టుకు సబ్మిట్ చేయడం ఏదన్నా కానీ, అంటే నేను పలానా వంశానికి సంబంధించిన వాడిని, వంశంలో సంబంధించి ఉండి ఈ పొద్దు ఏమైతే నా తండ్రికి ఆస్తి ఉందో ఆ ఆస్తి నాకు కావాలి అని నేను అర్జీ పెట్టుకున్నాను. అయితే ఆ అర్జీకి కూడా కొన్ని డబ్బులు, చలానాలు చాలా లక్షల్లో కట్టాలని కొంతమంది అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం? లేదు, అంత గాఢ నిద్రలో ఎవరు లేరు. అంత చలానాలు కట్టేంత ఇదేం లేదు. కోర్టుకు మనం ఏ విధంగా సబ్మిట్ చేయాలో అది లాయర్ గారు చూసుకుంటారు. లాయర్ గారి ద్వారానే అది మనకు సింపుల్లోనే అవుతుంది, పెద్ద కష్టమేం కాదు అది. దాని చలానాలు మనం కట్టేసుకుంటాం కాబట్టి కోర్టు నిర్ణయిస్తుంది ఎవరు ఏమనేది, దాని డాక్యుమెంట్ని బట్టి నిర్ణయిస్తుంది. ఆ నిర్ణయం పని నడుస్తూ ఉంటుంది ఏదైనా కానీ. అయితే ఇంకొక విషయం అంటే, ఒకసారి మీరు మాట్లాడే టైంలో ఒక దీని గురించి మీకు ఒక మజార్ గురించి దాన్ని మజార్ వాల్యుయేషన్ ఇన్ని లక్షల కోట్లు ఈరోజు వాల్యుయేషన్ ఉంది అని చెప్పడం జరిగింది. ఈ మజార్ యొక్క విశిష్టత ఏంటి? అది మా తాతగారు జీవ సమాధి అయ్యారు.
మా తాతగారు హజరత్ షేక్ సాహెబ్ బాంగి అబ్బాసీ గారి సమాధి వచ్చి మరకతపచ్చ అంటారు మామూలుగా, ఇక్కడ తెలుగులో వచ్చేసి. అక్కడ ఆ స్టోన్ అనేది అది మనకు మా తాతగారు జీవ సమాధి కాబట్టి ఆయనకు మరణం లేదు, మరణాన్ని జయించారు ఆ గురువు గారు అని చెప్పేసి అని ఆయన సమాధిని ఆ విధంగా నిర్మించారు. ఆ నిర్మించడంలో ఆ స్టోన్ అలీ ఆదిల్ షా అని ఆయన ఆ స్టోన్ తెప్పించి ఆ దర్గా నిర్మించడం జరిగింది. అయితే అది ఏ కాలంలో చేసినారు? అలీ ఆదిల్ షా గారి కాలంలో జరిగింది. ఇప్పుడు మనకు వచ్చి కనీసం 300 సంవత్సరాల దగ్గరగా అయి ఉంటుంది. 300 సంవత్సరాలు పైన. అయితే ఇప్పుడు ముఖ్యంగా బోధ గురించి చెప్పారు, మరి శిష్యరికం గురించి చెప్పారు. మరి ఈరోజు మీరు వంశం ఒక దాదాపుగా వచ్చేసి 600 సంవత్సరాలు నుంచి అంటున్నారు. మరి ఇంత శోధ అంటే ఇంత డీప్గా శోధ చేయడం అనేది చాలా కష్టము. దాన్ని మీరు ఎన్నేళ్ళ నుంచి ఇట్లా అంటే ఇలా దాన్ని లింక్ తీసుకోవడం ఎలా సాధ్యమైంది మీకు అసలు? ఇది నాకంటూ నా మనసులో ఒకటి ఉండేది. మా నాన్నగారు కన్నడ మాట్లాడుతూ ఉన్నారు, తమిళ్ మాట్లాడుతున్నారు, మరాఠీ మాట్లాడుతున్నారు. మాకెవరికి రాదు. మేము 7 మంది సంతానమైన మాకెవరు రాలేదు. కానీ అది ఆలోచన చేయలేదు. నేను ఒక బిజినెస్ మెన్, మామూలుగా వ్యాపారవేత్తని, వ్యాపారం చేసుకుంటూ జీవించే వాళ్ళం మేము. వ్యాపారం చేస్తూ ఉండగా నేను అందరికీ తాతగారు ఉన్నారు, వాళ్ళు మా ఫ్రెండ్స్ వచ్చి మా తాత వచ్చాడు అంటారు. ఆ విధంగా వాళ్ళ తాత ఉన్నారు కదా, మా నాన్నకు కూడా అడిగితే మా తాత ఎక్కడున్నారు నాన్న అంటే, నాన్న ఉన్నారు, బిజాపూర్లో ఉన్నారు, మనం అన్నీ వదిలేసుకొని వచ్చాము నాన్న ఇక్కడికి, మనకు వద్దు ఏమొద్దు అని చెప్పేసి అని అన్నారు. కానీ మనం గురువు బోధలో నడుస్తున్నాము. మనం గురువుగారే మన తాతగారు, మొత్తం సర్వంతర్యామి మన గురువే. ఏం చెప్పినా ఏం చేసినా కూడా ఏమడిగినా నువ్వు తాతను చూసుకో, తండ్రిని చూసుకో, అందరినీ చూసుకో, తల్లిని కూడా చూసుకో, గురువులో చూసుకో అని అన్నారు మా నాన్నగారు. అదేవిధంగా ఇంకా మా నాన్నగారి వంశం ఏమి ఎక్కడ అని దాని మీద నేను కొంచెం స్కూటీ చేయడం ద్వారా మా ఇంట్లో ఒక డాక్యుమెంట్ దొరికింది. ఆ డాక్యుమెంటు మా నాన్నగారు మేము ఊదుగోట్లు పెట్టుకునేదానికి డబ్బా అనుకుని మేము అనుకున్నాము. అది ఒక సందర్భంలో అది ఓపెన్ చేయగా ఆ డాక్యుమెంట్లో బయట తీసిన తర్వాత గురువంశం అంటే ఇదే అంటే ఇలా ఉంటుందా అని చెప్పేసి అని దాని ద్వారా దాంట్లో ఉంది డాక్యుమెంట్ అని మాకు ఈ వయసు వరకు కూడా అంటే 2011 వరకు కూడా మాకు ఆ డాక్యుమెంట్ ఉంది అనేది మాకు తెలియదు. ఆ డాక్యుమెంట్ చూసిన తర్వాత బయటకు తీసిన తర్వాత ఊదుగట్లు అనుకున్నామే కానీ డాక్యుమెంట్ మన ఇంట్లో ఉందని చెప్పి మనం ఎప్పుడు అనుకోలేదు. ఆ డాక్యుమెంటు ఈ డబ్బా ఊదుగడ్లు అని చెప్పేసి అని మా నాన్నగారు తీసుకొని కూర్చొని చదివేవారు. మేము దాన్ని డాక్యుమెంట్ తీసిన తర్వాత మాకు అర్థమైంది ఇది ఊదుగడ్లు కాదు నాన్న, ఇది ఏదో డాక్యుమెంటు. ఆ కాలం నాటిది. వారు 100 ఏళ్ళు ఉండొచ్చు దీనికి ఏమన్నాను. వీళ్ళు డాక్యుమెంట్ తయారు చేసుకుని పెట్టుకొని ఈరోజు చినిగిపోతుంది ఇది ఆల్రెడీగా. ఇది బ్రిటిష్ కాలం కంటే ముందు అప్పటికే వాళ్ళు చేశారు. అప్పట్లో పేపర్ ఇది చినిగిపోతున్నది కాబట్టి నేను కూడా దీన్ని ఈరోజు కలర్ జిరాక్స్ చేపించడానికి వచ్చాను. దీన్ని కలర్ జిరాక్స్ చేపించేసాను ఆల్రెడీగా. ఇంకేం చేయలేము. వీళ్ళు మా గురువు గారు కదా, ఇది అంటే గురువు అనేది ఒక పీఠం. అది ఎట్లా పీఠము అని చెప్పేసి అంటే ఒక గురువు గారు పీఠం ఇచ్చినప్పుడు ఇంతమంది శిష్యుల పేర్లు మేము ఇట్లా పొందుపరుస్తాం. ఇక్కడ మా తాతగారు వచ్చేసి ఇలాగా వస్తుంది. ఇలా ఈయన గురువు, అన్నదమ్ములు. ఇప్పుడు ఆయన గురువు ఆయన ఎక్కడగా శిష్యురికం చేయలేదు. కానీ ఇతను శిష్యురికం చేసినప్పుడు ఇతను బోధ ఇచ్చిన తర్వాత ఇతని కింద 1 2 3 4 5 మంది ఇలాగ తయారయ్యారు. వీళ్ళ నుంచి మళ్ళీ తర్వాత ఇంతమంది ఈ గురు బోధలోకి వచ్చినారు. అంటే దేవుని ఎట్లా గుర్తించాలి మనం? దేవుణ్ణి పొందంటే మానవ సేవ మాధవ సేవలు కానీ ఉంది. అప్పుడు రాసి పెట్టింది. అప్పుడు మా తాతగారు రాసి పెట్టినవి. ఇది మనం రాసింది కాదు. అంటే మనం రాసిన మన తాతగారు రాసినారని మనకు తెలియదు. నాన్నగారు కాలం అయిన తర్వాత చూసిన తర్వాతనే మనకు తెలిసింది. ఇది ఆ విధంగా జరిగింది కాబట్టి ఇంక ఇది చినిగిపోవడానికి కారణమైంది కాబట్టి దీన్ని మనం లామినేషన్ చేయించాము. తర్వాత ఖాజా బందే నవాజ్ గుల్బర్గా సర్కార్ అయిన వారు కానీ ఇక్కడ ఉన్నారు, ఆయన నయం కానీ ఆయన నుంచి కూడా గుల్బర్గా బందే నవాజ్ సర్కార్ గారి నుంచి కూడా మనకు ఎట్లా వంశం ఉంది అంటే ఎట్లా లింక్ ఉంది మనకి అనేది కూడా ఈ డాక్యుమెంట్లో మనకి ఇక్కడ పొందుపరచడం జరిగింది. ఇక్కడ వచ్చేసి ఈ లైన్స్ మొత్తం అంతా వచ్చేసి బిజాపూర్లో ఎటువంటి మనకు ఏమేమి ఇచ్చారు, ఏం జరిగింది, ఎవరు ఏమి ఇచ్చారు, ఎవరి పరిపాలనలో ఏం జరిగింది అనేది కూడా ఇది డాక్యుమెంట్. ఇది ఫార్సీ ఉర్దూ మిక్సింగ్.
అది డక్కన్ అంటారు మామూలుగా, అక్కడ బిజాపూర్ డక్కన్ అక్కడ ఏరియాలో వస్తుంది. ఈ మా గురువులు ఉన్నారు కాబట్టి గురువు ద్వారానే తెలుస్తుంది, వాళ్ళ ద్వారా తెలుస్తుంది. ఆ విధంగా ఇది నడిచింది. చూశారు కదండి, ఇప్పటి వరకు ఇంత చరిత్ర వీళ్ళు ఉందంటే అసలు ఎవరు నమ్మే పరిస్థితి కనిపించదు. ఎందుకంటే దాదాపు 600 సంవత్సరాల కింద వీళ్ళ తాతగారు, అదే 100 సంవత్సరాల కింద వీళ్ళ నాన్నగారి వాళ్ళ తాత, అంటే అప్పుడు ముత్తాతలు 600 సంవత్సరాలు. అంటే ఇలా మనం చెప్పుకుంటూ పోతే ఎంత చరిత్ర ఈరోజు వీళ్ళ దగ్గర ఉంది. అది పూర్తి ఆధారాలు, అంటే ఏదో ఊరికే అదే సర్టిఫికేట్స్తో ఉండాలంటే చాలా ఆషామాషి విషయం కాదు. అయితే ఈరోజు ఇలాంటి ఈ గురువులతో మేము ఈ ఛానల్లో ఈ ఒక ఇంటర్వ్యూ చేస్తున్నామంటే చాలా సంతోషంగా ఉంది. అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీ ముందుకు వస్తుంది. అలాగే మరిన్ని విషయాలు ఏమన్నా గురువుగారు చెప్పేటట్లుంటే అడుగుదాము. చెప్పండి, ఇంకా ఏమైనా మీ గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు చెప్పేది, మనము దైవాన్ని పొందల్లా, మనము మనశ్శాంతి కావాలా, మనం ఈ ముందుకు పోవాలా. సర్వే జన సుఖినో భవంతు, అందరూ చల్లగా ఉండాలి, అందరూ బాగుండాలని కోరుకుంటున్నాము. అందరిలో మనం ఏదో ఒక మెసేజ్ ఇవ్వాలి. అంటే దైవానికి సంబంధించిన మెసేజ్ కూడా ఎట్లుంటుంది, ఏ విధంగా ఉంటుంది, గురువు ద్వారానే లభ్యమవుతుంది. గురువే ఇవ్వగలుగుతాడు, గురువే చేయగలుగుతాడు. ఈరోజు పెద్ద పెద్ద మహనీయులు ఇంకా చాలామంది ఉన్నారు, నేను వాళ్ళతో కూడా కలుస్తున్నాను. మన శ్రీ రవిశంకర్ గురూజీ గారు అని ఉన్నారు, ఆయన కూడా నేను సన్మానం నాకు చేశారు, ఆయన కూడా నేను కలిశాను. ఇటువంటి పెద్ద పెద్ద గురువులు, బౌద్ధ గురువులు మొత్తం అందరితోనూ నేను కలుస్తున్నాను. బౌద్ధ గురువుల తోరుగా వాళ్ళు కూడా నాకు సన్మానం చేశారు. కానీ ఒకటి ఏముందంటే, ఎనీ మతంలోనూ ఒకటే ఉంది, ఏకేశ్వరుడు ఒక్కడే అందరికీ అనే ఒక అంశం ఉంది. అందులో ఏమి మెసేజ్ మనం ముందుకు తీసుకుపోవాలంటే అంతా కలిసి ఉందాం, అంత బాగుందాం, అందులో మనం ఉందాం. అందరికీ ఏదైనా కానీ ఒక మెసేజ్ మంచి చేద్దాం. మంచి అనేదే ఉంది కానీ, ప్రేమ అనేది ఉంది కానీ, ప్రేమ పంచుదాం అనేదే ఉంది కానీ, ఆ దాంట్లోనే మనం పోవాలి అనేదే మన అంశం. అయితే చివరిగా ఒక చిన్న సందేహం గురువు గారు, అంటే ఇప్పుడు ముఖ్యంగా గురు శిష్యం చేసినప్పుడు వాళ్ళ కొద్దిగా నాకు తెలిసి కమ్యూనిటీ పరంగా వీళ్ళకి సజ్జా చేయకూడదు, వీళ్ళని మొక్కకూడదు, కాళ్ళు మొక్కకూడదు, వాళ్ళు ఏమైనా దేవుళ్ళ అనే భావన బయట ప్రజల్లో ముస్లిం సోదరులు కానీ మైనారిటీ సోదరులు కానీ చెబుతూ ఉంటారు. అయితే దాని గురించి మీరేమంటారు? భగవంతుడు అల్లా కృపదయ వల్ల అల్లానే ఆదం అలైహిస్సలాం గారికి సజ్జా చేయమన్నారు. దాని తర్వాత మనం ఒక్కొక్కరము ఒక్కొక్క మతానికి సంబంధించి ఒక్కొక్క గ్రంథాన్ని మనము అనుసరిస్తున్నాం కాబట్టి, అలాగే నేను కూడా ఒక ఖురాన్ అనే గ్రంథాన్ని అనుసరిస్తున్నాం కాబట్టి, ఆ ఖురాన్లో కూడా మాకు సంబంధించిన విషయం ఏమిరా అంటే, తల్లి పాదాల చెంత స్వర్గాన్ని ఇచ్చాను బిడ్డ అని తండ్రి మన అల్లాగా అంటున్నారు. కాబట్టి ఆయన మాట మేము ఏకీభవిస్తాం. కాబట్టి తల్లి పాదాలని మొక్కడంలో తప్పు లేదు, పొరపాటు లేదు. భగవంతుడే దాంట్లో ఖురాన్లో చెప్పి ఉన్నాడు. బుక్కుని వ్యతిరేకించి చేయడం అది ధర్మం కాదు, ఆ విధంగా చేయము. మేము భగవంతుడైతే ఏం చెప్పాడో ఆ మాటలోనే, ఆ నడవడికలో నడుస్తున్నాం. అయితే మీరు కాళ్ళు మొక్కించుకుంటారా లేదా? ఇప్పుడు కాళ్ళు మొక్కడం అంటే మొక్కడం అని చెప్పి అంటే మొక్కే దాంట్లో అర్థాలు వేరే ఉన్నాయి. గౌరవార్థంగా మొక్కుతారు. నువ్వే దైవం అని చెప్పి ఎక్కడ మొక్కరు, నువ్వే సర్వంతరాయం అని చెప్పి మొక్కరు. గౌరవార్థం, నేను నా తల్లిదండ్రులకు మొక్కుతున్నాను, నన్ను మొక్కే వాళ్ళు కూడా ఆ విధంగానే మొక్కుతారు. గౌరవార్థంగా మొక్కడం జరుగుతుంది. మంచి సందేశాన్ని ఇచ్చారు. ఒకటి, ఇప్పుడు ఈ సందేహం ఎందుకు వచ్చిందంటే, చాలా వరకు ప్రజల్లో ఇట్లా సందేహాలు చాలా ఉంటాయి. అంటే ఇప్పుడు గురువు గారు చెప్పారు, ఎందుకంటే వాళ్ళు గౌరవప్రదంగా వాళ్ళ మనసులో తల్లిదండ్రులు అని తండ్రి తల్లి ఇట్లా ఆలోచన చేసుకొని వీళ్ళ ద్వారా వాళ్ళు బాగుపడుతున్నాము అని వాళ్ళకి నమ్మకం కుదిరి వాళ్ళు అలా చేస్తూ ఉంటారు. కానీ మొక్కల్లా అనేది ఎక్కడ రూల్ ఏం లేదు, ఎక్కడ కూడా రాయడం లేదు. కేవలము తల్లిదండ్రులకి
మొక్కాలి అనేది ఉంది. ఇంకోటి వచ్చే ఇప్పుడు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా వరకు విషయాలు ఉన్నాయి. ఈరోజు ఇలా మంచి ఇంటర్వ్యూ అంటే ఈరోజు మైనుద్దీన్ అబ్బాసీ గారి అంటే వీళ్ళ చరిత్ర ఏంటి అని మనం ఈ వీడియోల ద్వారా తెలుసుకోవడం జరిగింది. మరింత అప్డేట్స్ మీ ముందుకు వస్తుంది. చూస్తూనే ఉండండి D3 న్యూస్ అనంతపురం.